చాలు అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మరి పక్క వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళు చాలా గొప్పగా చదువుకుంటున్నారు పిల్లలు. గొప్పగా చేసే బిజినెస్‌లో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. యెస్. అసలు పొద్దున 8కో 9కో లేస్తారు. అప్పుడు పనులు అవుతుంటారు. స్నానం చేయకుండానే వంట వండుతుంటారు. బెడ్ మీద కూర్చొని తింటుంటారు. అయినా వాళ్ళ ఇంట్లో ఇన్ని ధర్మశాస్త్రాల్లో బెడ్ మీద కూర్చొని తింటే లక్ష్మి ఉండదని అంటుంటారు. స్నానం చేయనితో వంట చేస్తే అది శుచిగా కాదు అని అంటుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటున్నారు, మనకెందుకని చాలా మందికి వచ్చేటువంటి ఆలోచన. యెస్. కానీ ఇది ఈ రోజున మనం కష్టాలు అనుభవిస్తున్నాం అనంటే మనం చేసినటువంటిది ఈ జన్మకి సంబంధించింది కాదు అని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. గత జన్మలలో చేసినటువంటి కర్మ ప్రభావం వలన ఈ జన్మల్లో మనం అనుభవిస్తున్నాం. మంచి అయినా చెడైనా, యోగమైనా, సుఖమైనా, దుఃఖమైనా. కానీ ఈ రోజున